సబ్సిడీల గురించి మన సభ్యులు అడుగుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, 20,000 రూపాయలు ఇస్తామని చెప్పడం 100% కరెక్ట్. మా గవర్నమెంట్ మేనిఫెస్టోలో లేకపోయినా ముందు ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో కూడా మేము చెప్తా వచ్చాము. అతి త్వరలోనే కేంద్ర వాటా రాష్ట్ర వాటా గురించి మేము మీ అందరికీ తెలియజేస్తాం. ఒకటైతే చెప్తున్నాం, వర్షాభావం లేకుండా లాస్ట్ టైం కరువులో ఉన్న రైతులందరినీ ఆదుకునేదానికి, అలాగే ముందు 5 సంవత్సరాలు ఏవైతే రైతు భరోసా కేంద్రాలని గత ప్రభుత్వాలు పెట్టారో ఆ కేంద్రాల ద్వారా ఎంత మటుకు విత్తనాలు అయితేనే ఎరువులు అయితేనే రైతులకు అందాయో లేదో కూడా మేము సమీక్ష చేసుకుంటున్నాం. రైతులకు సంబంధించిన ప్రతి ఒక్క విషయంలో ఈ ప్రభుత్వం ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉంది. మీ అందరూ రైతుల విషయంలో ఇంత చొరవ చూపి అడుగుతున్నారు కాబట్టి మేము కూడా చెప్తున్నాం, రైతులకైతే ఏమార్చే పరిస్థితి ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే మేము అందరం రైతు కుటుంబాల నుంచి మనమందరం వచ్చాం కాబట్టి, ముఖ్యంగా మన కడప జిల్లాలో అయితే గత 5 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తామని మేము ముందు కూడా మా నాయకుడు మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. వ్యవసాయానికి సంబంధించింది చాలా మంది రైతులు అడుగుతున్నాం. మళ్ళీ వచ్చి మీటింగ్కి అయినా రైతులకు న్యాయం చేయాలని కూడా అడుగుతున్నాం. ఆ మండలానికి సంబంధించి ఎన్ని క్వింటాలు కేటాయించినారో ఏంది సార్? మినుములతో శనగలు, కందులు, దీనికి సంబంధించి ఏమైనా మీ దగ్గర చేసే జేడీ గారి దగ్గర ఏమైనా ఉన్నాయని అడుగుతున్నాం సార్. సంబంధించిన విత్తన సరఫరాకు అర్థం కావడం లేదు అన్న. ఎమ్మెల్సీ రాజగోపాల్ విత్తన సరఫరా ఆయన అడిగిన క్వశ్చన్లోనే ఉంది ఆన్సర్. ఆవులకు తల్లులు అదే మేము కూడా రైతులు షెడ్ వేసినారు. 2019 ప్రభుత్వం వస్తాయంటే పాత షెడ్ ఒకదానికన్నా బిల్లు ఇచ్చినారన్నా చెప్పండి. ఆ రైతులే కదా ముందు వాళ్ళే, మళ్ళీ మీ తరపున 5 సంవత్సరాల నుంచి వాళ్ళే కదా. పాలపక్షం వాళ్ళే నేను క్వశ్చన్లు వేసుకుంటే ఆన్సర్ చేశారని చెప్తాను కదా. తప్పకుండా చేస్తామన్నా. ఎన్నికల కోడ్ రాకముందే అది ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించి అది రైతులకు యూటిలైజేషన్లోకి తీసుకొని రావడానికి యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేశారా? ఒకవేళ ఐడెంటిఫై చేయకుంటే ఎప్పటిలోపల యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి రైతులకు ఆ కోల్డ్ స్టోరేజ్ సదుపాయాన్ని ఎప్పటికల్లా అందుబాటులోకి తీసుకొని వస్తారు. కానీ ప్రారంభించడం కూడా జరిగింది. డయాలిసిస్ జరుగుతూ ఉంది. ఇక మన చుట్టుపక్కల ప్రాంతాల వారికి కూడా అందరూ కోడూరు కావచ్చు, అన్ని ప్రాంతాల నుంచి కూడా రావడం జరుగుతూ ఉంది. ఇంకా కూడా మెరుగైన సేవలు అందించాలని కూడా హెల్త్ డిపార్ట్మెంట్ కోరుతుంది. వ్యాక్సినేషన్ దీంట్లో ఏంటంటే అబోవ్ 18 years ఉండే వాళ్ళు ఎవరైనా స్మోకింగ్ కానీ లేకపోతే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి, ఈ అబోవ్ 60 years ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుంది సార్. ఇది మండే అండ్ థర్స్డే 2 daysలోనే మనము వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుంది. ఆ విషయం వాళ్ళకల్లా అన్ని మన జిల్లాలో ఉన్నటువంటి ఎక్కడెక్కడ అన్ని కంప్లీట్ మీరు ఎంక్వైరీ చేస్తే మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఇప్పుడైతే రావడం లేదు సార్, ఖచ్చితంగా రావడం లేదు. నేను కూడా అడిగినాను జేసీ సార్ గారు, ఒక పారి వచ్చి చూడండి సార్, మీరు మా హాస్పిటల్ పరిస్థితి అని చెప్పి నేను వస్తాలేమన్నాడు, రాలేకపోయినాడు సార్. దయచేసి మీరు వచ్చి చూడండి సార్, మరి జేసీ గారిని పంపిండి సార్. సార్ మీరు చెప్పారు కదా, వచ్చి చూసి సమీక్షించి ఏం చేయాలో చేస్తాం. అది సార్ అమ్మఒడి కార్యక్రమం. సో మీరు సూపర్ 6లో ఉన్నటువంటి పెన్షన్ మొదటి రోజే ఇచ్చారు. అమ్మఒడి మాత్రము, తర్వాత రైతు భరోసా పథకం, దాంట్లో మీకు ఏదైనా పేర్లు ఉండొచ్చు ఈ ప్రభుత్వానికి, అవి మాత్రం దానికి గైడ్ లైన్స్ లేవు, ఇంతవరకు ఇవ్వలేదు. అంటే పెన్షన్ ఏమో 1వ తారీఖు ఇచ్చడం అంతర్యమేమి, ఇవెందుకు ఇవ్వలేదు? పెన్షన్ అనేది, జీతం అనేది 1వ తారీఖు లేదా 2వ తారీఖులలో ఖచ్చితంగా అందరికి ఎలా అయితే ఇచ్చారో, జీతాలు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, ఇది మన తల్లికి 100 అకాడమిక్ ఇయర్ అనేది అది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాను అని చెప్పినప్పుడు మరి దానిపైన ఏమైనా గైడ్ లైన్స్ ఇచ్చారా? లేకపోతే మీరు ఏమన్నా సర్వే చేసి ఎంతమంది పిల్లలు ఉన్నారని ఏమైనా తెలుసుకున్నారా? లేకపోతే స్కూల్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 1.5 month అయింది. సో దానికరంగా ఉంది. పల్లెల్లో కూడా చాలా విద్యార్థులకు కానీ విద్యార్థి తల్లిదండ్రులు కానీ ఇప్పుడునే నిన్న మేదలపల్లి అని చెప్పి రామాపురం మండలం నుంచి ఒక ఆయన ఏడుస్తా ఫోన్ చేస్తే అడగండి, మీరు పోయి కనుక్కోండి. మేము ఒకటే చెప్పాము, ఒక వంట చేసే ఆమెకు 60 మంది పిల్లలకు పెడితే వాళ్ళ ఇంట్లో 3-4 ఆ రోజు భోజనం దొరుకుతుంది తప్ప ఆమెకేం 100లో 1000 వచ్చి వాళ్ళ కుటుంబ పోషణకి ఏం డబ్బు రాదు. కాబట్టి ఇలాంటి చర్యలు చేయొద్దని మా వాళ్ళకు కూడా చెప్పాము. గౌరవ సభ్యులు మీరు చెప్పినట్టు ఈ కడప
కడప జిల్లా సర్వసభ్య సమావేశం. ఈ జిల్లాలో ఏ విధమైన చర్యలు తీసుకుంటే రాబోయే కాలంలో అభివృద్ధికి పాటుపడాలో ఆ విషయాలపై ఇక్కడ చర్చించడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ యొక్క ఉద్దేశం ప్రజలు సంతోషంగా ఉండాలా. ప్రజలు సంతోషంగా ఉండాలంటే వాళ్ళకి ఏమైనా వసతులు కల్పించాలో అవన్నీ సంసిద్ధంగా చేయడమే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఎక్కడ ఏ విధమైన కక్ష సాధింపు ఉండదని ఒక మంత్రిగా నేను ఈ సమావేశంలో చెప్తున్నా. ఎందుకంటే మేము ఏ రోజు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగించే వాళ్ళని ఎవరిని ఉపేక్షించాం. పోలీసు పరమైన ఇంకో ఏ పరమైన ఎవరికైనా ఒకే న్యాయం చేపడతామని మా ముఖ్యమంత్రి గారు ముందే చెప్పడం కూడా జరిగింది. ఈ రాబోయే 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలోనైతే జిల్లాల్లో అయితేనే ఉన్న ప్రజలకు మంచి ప్రభుత్వం అనిపించుకుంటే చాలని మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇక్కడ మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు మా కోరం లేకపోయినా ప్రతిపక్ష జెడ్పీటీసీలున్నా సభ్యులున్నా కూడా ఇప్పుడు పొద్దున్న నుంచి మీరు మీటింగ్ చేశారు. ఇలాంటి మీటింగ్ గత 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా జరిగిందని నేను ప్రశ్నిస్తున్నా. ఎక్కడ మాకు అధికారం ఉందని అహం కానీ అహంకారం కానీ మాలో లేదు. మేము రాబోయే తరుణాల్లో కూడా ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ ప్రజాపక్షపాతులం. మేము ముందు ప్రభుత్వాల్లాగా దాడులు రౌడీజాలు ఎక్కడా చేయం. మేము ఒకటే చెప్తున్నాం, ఈ ప్రజలకు మేము బానిసలం, కట్టు బానిసలుగా ప్రజల కోసం పని చేస్తామే తప్పక ఏ విధమైన దుశ్చర్యలకు పాల్పడమని ఇక్కడ సమావేశంలో తెలియజేసుకుంటున్నాం. అలాగే మేము ఒకటే చెప్తున్నాం, ఈ జిల్లాల్లో 2 జిల్లాల్లో రేపు రాబోయే కాలంలో ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో తప్ప